హాయ్ అండి. వెల్కమ్ టు లీసా ఛానల్. సో, ఈరోజు ఒక హెల్తీ మిల్లెట్ సూప్ అయితే తయారు చేసుకుందాము. మేము క్యాజువల్‌గా ఇట్లా సజ్జలు విసరాయిలో వేసి క్రష్ చేస్తుంటే, ఇలా మిగిలిపోయిన సజ్జలుంటాయి కదా! దాని నుంచి వచ్చిన పిండి ఏదైతే ఉంటదో, దాంతో మేము ఒక సూప్ తయారు చేస్తున్నాము. ఏది వేస్ట్ అవ్వకుండాగా. సో, ఇక్కడ చూడండి ఎంత పిండి కలెక్ట్ అయిందో. ఈ పిండితోనే మనం ఈరోజు ఒక హెల్తీ సూప్ తయారు చేసుకోబోతున్నాము. చాలా ఫైన్‌గా పౌడర్ అయిపోయిందిది. సో, 1½ టేబుల్ స్పూన్ వరకు సజ్జ పిండి తీసుకున్నాము. అందులో కొంచెం వాటర్ వేసి దాన్ని మంచిగా ఉండలు కట్టకుండగా డైల్యూట్ చేసుకుందాం. మీరు రాగి పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. సజ్జ పిండే యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో, ఈ మాత్రం డైల్యూట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ సూప్ కోసం అని చెప్పేసి మేము ఒక 3, 4 అవర్స్ పైననే శనగలు నానేసాము. అలాగే క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము. మీ దగ్గరున్న వెజ్జీస్ ఏవైనా యూజ్ చేసుకోండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసాము. అండ్ ఇప్పుడు ఇందులోకి మన కూరగాయలన్నీ వేసేసుకుంటున్నాము. పచ్చిమిర్చి, శనగలు, క్యారెట్, బీన్స్ అన్నీ డైరెక్ట్‌గా వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు సాల్ట్ వేసి కుక్ చేసుకోవాలి. ఓవర్‌గా కుక్ చేయకండి. ఎందుకంటే మరి అవి మెల్ట్ అయిపోతాయి కాబట్టి దాంట్లోకి. కొంచెం అవి క్రంచీగా ఉంటే బాగుంటుంది. అది కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక 6-8 వరకు మిరియాలు తీసుకున్నాము. ఇందులో మనం కారంకి పచ్చిమిర్చి, మిరియాలు తప్ప ఇంకేం వాడట్లేదు. ఫైన్‌గా మిరియాలని పౌడర్ చేసేసుకున్నాం. ఈ సూప్ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతది. అండ్ మిరియాలేస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతది. సో, ఇక్కడ చూడండి మన కూరగాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీలు ఒక గుప్పెడు వేసుకుందాము. మీ దగ్గర ఉన్న వెజ్జీస్‌లో ఏ వెజ్జీస్ అయినా వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని ఏం లేదు. మంచి ప్రోటీన్ రావాలని చెప్పేసి మేము శనగలు, బఠానీలు వేస్తున్నాము. సో, మంచిగా కుక్ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ వరకు వేసుకున్నాము. ఆ వాటర్ ఎసరు బాగా మరిగేంత వరకు పెట్టుకొని, ఇప్పుడు అందులో మనం ఇందాక డైల్యూట్ చేసుకున్న సజ్జపిండి మిశ్రమం ఉంది కదా! అది వేస్తూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో అయితే ఒక 3-4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంత సరిపోతుంది. సో, ఈ సూప్ ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి సూప్ కొంచెం థిక్ అవుతుంది. ఇది మరీ ఎక్కువ ఉడికితే ఇంకా బాగా థిక్ అయిపోతది. తినలేము. పేస్ట్ లాగా అయిపోతది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత అది ఇంకా గట్టిపడుతది. సో, ఇది దించేసే టైంలో కొంచెం ఒక పించ్ అంత మనం ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న బ్లాక్ పెప్పర్ ఉంది కదా! అది వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటది. మేమైతే వేసుకోవట్లేదు. సో, మన హెల్తీ సజ్జపిండితో చేసిన వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్‌కి ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ సూప్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ ఇది హెవీగా కూడా ఉండదు. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.